ఎమ్మెల్యే కాలనీలో వెనకాల ఉన్న చర్చ్ కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి సుమారు 250 మంది దాకా ఫ్యామిలీస్ ఉంటున్నారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా గుడిసెలోనే నివసిస్తున్నారు. మరి వారి జీవన శైలి ఎలా ఉంది, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఎవరైనా సపోర్టర్స్ కానీ వీళ్ళకి అండగా నిలిచారో లేదో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? మేమండి ఒక 80 years అవుతుందండి వచ్చి. ఓకే, అంటే జనరల్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు నమ్ముకున్న జీవితం చేస్తున్నారని తెలిసింది. ఓకే, అంటే మీరు అసలు 8 ఏళ్ల క్రితం వచ్చానన్నారు కదా, ఎలా స్టార్ట్ చేశారు జీవనాన్ని, ఎలా స్టార్ట్ చేశారు? మీ వారు కానివ్వండి, బ్రతకడానికి మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తామంటే ఇక్కడ బయట కూలి పనికి వెళ్తామండి. మా వారు కూడా కూలి పనే. మేము హాస్పిటల్ అది డ్యూటీ చేస్తూ ఉంటాము. ఇంకా అలాగే అండి, ఏదో జీవనాధారం కోసం ఇంత దూరం వచ్చాం. ఇంకా గుడిసెలు వేసుకుని రూమ్ రెంట్లు అవి కట్టుకోలేక రాజమండ్రి అండి. అంటే మీకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నారా, లేదంటే జనరల్ గా రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అంటే పెళ్ళైన తర్వాత కాదులేండి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక చదువుల కోసం బాగుంటది కదా ఇక్కడ చదువులు అవి, లాంగ్వేజ్ అది వస్తుంది మంచిగా. ఇక్కడ జాబ్స్ అవి బాగుంటాయి కదా, పిల్లల భవిష్యత్తు. మేమంటే ఏదో ఇంకెలా అయిపోయింది, కూలి పని చేసుకుని బతకడం, మన పిల్లలన్నా బాగుండాలి కదా అని ఇంత దూరం వచ్చి ఇక్కడ డ్యూటీ చేసుకుంటాం. మరి పిల్లలు ఇక్కడ ఏ స్కూల్లో చదువుతున్నారు? అంటే మీరు ఉన్నదంతా గుడిసెల్లో ఉంటున్నారు, పిల్లల్ని ఒక స్కూల్లో చదివించాలి అని అంటే గవర్నమెంట్ స్కూల్లో మేడం ఇద్దరు కూడా. అక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయా మరి? బాగానే ఉంటాయండి. అంటే మధ్యాహ్న భోజనం ఇవన్నీ పిల్లలకు పెడుతుంటారు కదా, పిల్లలు వచ్చి మీకు ఏమైనా చెప్తుంటారా అంటే బాగానే ఉందని కానీ పౌష్టికాహారం అందిస్తుందో లేదో ప్రభుత్వం అని అట్లా ఏమైనా చెప్తారా మరి? చెప్తారులేండి, రైస్ అంటే కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి, బాగోదాయి అని. కానీ ఒకసారి బాగుంటది అంటే మా అబ్బాయి అయితే బాక్స్ తీసుకెళ్లిపోతాడండి. ఏంటి అక్కడ రైస్ పడలేదు, తను కడుపు నొప్పి వస్తుంది అంటాడండి. అందుకే ఇంటి దగ్గర రైస్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం ఈ దారి మొత్తం కూడా చిన్న చిన్న గుడిసెలతోనే ఉంది, దారి కూడా అంత బాగాలేదు, గుత్కలు ఉన్నాయి. ఇక్కడ వర్షం పడ్డా కూడా వాటర్ నిండిపోతుంది, గుడిసెలలో వాటర్ వచ్చేస్తుంది. ఎట్లా ఉంటుంది అసలు అన్ని ప్రాబ్లమ్స్? మేము అలాగే బతుకుతాండి, ఏం చేస్తామండి. ఇప్పుడు తెరి కోసం వచ్చాం. రూమ్ తీసుకుందారంటే 5,000 6,000 రెంట్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అని ఇవన్నీ, చెత్త బిల్లు బోల్డ్ అడుగుతారు. అది ఇక్కడైతే ఎవరు ఆ బిల్లు ఈ బిల్లు అని ఉండదు కదా, అంతే అండి. బాగుంది కదా అని ఇంకా. ఓకే, మరి ఇక్కడ గుడిసెలకి రెంట్స్ ఎట్లుంటున్నాయి మరి? రెంట్స్ అంటే ఏముండవండి, 500 ఎంత ఇస్తారు. ఇక్కడ వాచ్మెన్ ఉంటారు, ఆయన ఒక 500 తీసుకుంటాడు అంతే అండి. సరే అమ్మా, మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు? కూడా 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే అన్ని మీకు ఇంకా అంటే గుడిసెలోనే కాబట్టి అంత బాత్రూమ్ అయినా అదంతా కూడా బయట పోవాలి, బయట పోతారు. అంటే ఆడవాళ్ళుగా మీకేం ఇబ్బంది లేదా, బయటికి వెళ్ళి చేయాలి? ఇబ్బంది ఉంటది. ఆఫీసులో డ్యూటీ పోతాం కదా, ఉంటారు అక్కడ గల్లీలోని అల్లరి చేస్తారండి. ఎంతమంది తాగుబోతులు వస్తారు, బయటకి వెళ్ళేటప్పుడు మాకు ఎంత ఇబ్బంది వచ్చేది. వాళ్ళు తిడతాము, వాళ్ళు తిట్టి ఏంటి మీకు బుద్ధి లేదా, మీరు మనుషులు కదా, ఆడవాళ్ళు బయటకి వెళ్ళే దారిలో అక్కడ ఏంటి మీరు లేవండి అని తిట్టింది 2-3 సార్లు తిడితేనే కానీ వెళ్ళరు తెలుసా. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇక్కడ. కరెంట్ మీరు ఎవరిని వెళ్ళి అడగడం కానీ వాళ్ళు వచ్చి చూడడం కానీ ఎవరు రాలేదండి? ఎవరు రారండి గల్లీలోకి. ఏంటి ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వం కదండి, మేమంటే ఆంధ్ర వాళ్ళు, ఇంకెవరు పట్టించుకుంటారు మమ్మల్ని. వచ్చినా చూసుకొని వెళ్ళిపోతారు. ఆ కరోనా టైంలో అయ్యో మందులు చల్లారండి, ఏదో కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఆ కరోనా టైంలో, కొన్ని రోజులు వెళ్ళిపోయారు అంతే, అంతవరకు. ఇంకా అంటే మీరు 8 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. అంటే మీ పిల్లలు ఏం చేస్తుంటారు, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూలి పనికి వెళ్తారు, మా బాబు క్యాన్సర్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు. నేను వేరే దిక్కు నేను డ్యూటీ చేస్తాను. ఓకే, అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వలసగా ఇన్నేళ్ళుగా బ్రతుకుతున్నారు. ఊర్లో ఉంటాము, ఊర్లో ఉంటే అక్కడ పనుల్లో బతకడానికి కష్టం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడంటే ఆఫీసులు అవి ఇవి ఉంటాయి కదా, అక్కడంటే వ్యవసాయం పని ఒక్కటే ఉంటది, వరి నాటడం పని ఉంటది. ఆ పని లేకపోతే ఇంకా పనులు ఉండవు, బతకడానికి కష్టం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అయితే ఇక్కడైతే మా అబ్బాయి హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు, మా ఆయన కూలి పనికి వెళ్తాడు, నేను వేరే ఆఫీస్లో నేను చేసుకుంటా. పాపకి పెళ్లి చేసినాము ఇక్కడికి వచ్చినాక. అయితే ఇప్పుడు అదే గుడిసెలో ఉంటాం ఇంకంతే. అంటే రెంట్లు కట్టుకోలేక, కరెంట్ ఉండదు, నీళ్ళకి బయట నుంచి తెచ్చుకుంటాం, వాటర్ కూడా ఉండదు మాకు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా వాటర్? వాటర్ బయట నుంచి తెచ్చుకుంటాము. ఆ పక్కన ఎవరన్నా పోతే మేడం ఎవరన్నా వాచ్మెన్లు ఉంటే వాళ్ళు 2 బిందెలు 3 బిందెలు ఇస్తే అక్కడ నుంచి తెచ్చుకోవడం. అట్లా ఇంకా ఆఫీసుల్లో పనికి పోయిన అక్కడ నుంచి తెచ్చుకోవడం, అక్కడ నుంచి నల్ల తెచ్చుకోవడం. ఆఫీస్కి పోయి ఆఫీసులు అంటే తాగే నీళ్ళు తెచ్చుకోవడం.
ఇంకా అలాగే బతకడానికి వచ్చాం కదమ్మా, ఇంకా అలా కష్టపడుతూ బతుకుతున్నాం అంతే. అంటే అమ్మా మీరు అన్నారు ఇప్పుడు ఇందాక మేమంటే ఆంధ్ర వాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం, తెలంగాణ వాళ్ళు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అని అన్నారు. జనరల్ గా ఇప్పుడు మనకు ఓటింగ్ సిస్టమ్ వచ్చింది, రాజకీయ నాయకులు వచ్చి మీకు ఇది మీరు ఇది చేస్తే మేము ఇది చేస్తాం అమ్మా అన్నట్టు కూడా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు కదా, మీకేమైనా హామీలు ఇచ్చారా మేము ఇది చేస్తాం? ఏమీ లేదమ్మా ఇక్కడ, ఎందుకంటే మాకు రేషన్ కార్డు ఆధార్ కార్డు మాకు ఆంధ్రాలో ఉన్నాయి కదా, మాకు ఓటు గట్ట ఇక్కడ లేదు కదా, అలాగ అనేవాళ్ళు ఎవరు రాలేదు, మమ్మల్ని అలా అడగలేదు. ఇప్పుడు ఎవరు మమ్మల్ని ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు మమ్మల్ని. అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినా కూడా కొంతమంది అంటే వలసగా బ్రతకడానికి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళుగా గుర్తింపు కార్డు అనేది ఏదో ఒకటి ఆధార్ రూపంలోనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు నుంచి వచ్చి ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా రేషన్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే మేము వచ్చి 8 సంవత్సరాలు అయింది, ఇంకా మాకు అలాంటివి ఏమీ ఇయ్యలేదు. ఆంధ్రాలోనే ఉన్నాయి కదా మా ప్రూఫ్స్ అన్ని ఆంధ్రాలో ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్ కన్నా అక్కడ నుంచి టీసీలు తీసుకుని ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాం. ఇంకా బతకడానికి వచ్చాం కదా, ఇంకా పిల్లలు కూడా ఇక్కడే చదివించుకోవాలని చదివించుకుంటున్నాం అంతేగాని మాకు ఇక్కడ ఏ ప్రూఫ్స్ లేవు. ఇంకా కష్టపడడం తినడం మళ్ళీ కష్టపడడం అంతే. అంటే ఈ 250 గుడిసెలకు ఒక ఓనర్ అంటూ ఎవరైనా ఉంటారు కదా, వాచ్మ్యాన్ ఓనర్ ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఇప్పుడు మీ నీళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళి బిందెల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటున్నాను అన్నారు కదా, మరి ఆయన వాళ్ళకు కూడా తెలుసు కదా మీరు పడే కష్టం. వాళ్ళ అవునా, వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే మా అలా బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు, వాచ్మెన్ తెచ్చుకుంటాడు, ఇంక మాకెక్కడ తెచ్చిస్తాడు ఆయన. అంటే జనరల్ గా మీరు మాట్లాడుకొని ఒక చిన్న పంపు అట్లాంటివి ఏమన్నా పెట్టించుకోవచ్చు కదమ్మా, అప్పుడు అక్కడ వేరే దగ్గరికి వెళ్ళి. గవర్నమెంట్ కాదు కదా ఇది, ఎవరిదో ఒక అయిందంట సైట్, అతను సంబంధించిన వాచ్మెన్ ఇక్కడ ఉన్నారు ఇప్పటి నుంచో, అప్పుడే 30 years నుంచి ఉంటున్నారు ఆయన ఇంకా మొన్న ఆయన కూడా రీసెంట్ చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఆయనదే పాపం, ఆయనకి ఇచ్చేవాళ్ళండి ఒక 500 వేసినప్పుడు అవి తెచ్చుకోవడం అలా. ఆయన ఉంటే మాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు, ఎవరో వచ్చి మమ్మల్ని బెదిరించేది లేదు, పొమ్మని అనేది లేదు, ఎవరన్నా తాగిన వాళ్ళు వచ్చిన లోపలికి వచ్చి ఏమనేది లేదు మాకు. ఆయన పోలీసులు కూడా తిరుగుతారు. అంటే ఇక్కడ మరుగుదొడ్లు కూడా లేవన్నారు, మీరు ఎక్కడికో పక్కకి వెళ్తే అక్కడ తాగుబోతులు వీళ్ళు వాళ్ళు ఉన్నారని ఎవరన్నా వచ్చి మరి సపోర్ట్ గా నిలిచి వాళ్ళని తరిమేయడం గానీ అటువంటివి? పోలీసులు వస్తారు, పోలీసులు తిరుగుతా ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైంలో వాళ్ళు కూడా డ్యూటీ ఎనీ టైం డ్యూటీ చేయలేరు కదా, వాళ్ళు తినడానికి కట్ట పోయినప్పుడు వాళ్ళు వచ్చి తాగుతారు, మేము వెళ్ళి అడిగితే పోతాం అక్క అంటారు కానీ ఇంకా అంతే సమాధానం ఉంటాయి, అలాగే ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ అందరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు అంతా హాలిడేస్, మళ్ళీ దివాళీ హాలిడేస్ అని ఇవన్నీ వచ్చినాయి కదా, హాలిడేస్ అప్పుడు కూడా పిల్లలు ఆడుకోవడానికి అంటే ఇవేనే బాగాలేదు అసలు, ఇవే కూడా గుత్కళ్ళతో అంటే చెత్త చెదారంతో నిండుకుపోయింది కదా, ఎవరు వచ్చి ఇక్కడ క్లీన్ చేయడం కానీ అటువంటివి ఎవరు ఏ చర్యలు తీసుకోవాలి? మాకు మేమే శుభ్రం చేసుకుంటామండి, ఇది మా గుడిసా, ఈ పక్కన మేమే శుభ్రం చేస్తాం, అక్కడే కొద్దిగా ఎవరు కాగితాలు ఏమైనా ఉంటే అగ్గి పెడతాం, ఇదంతా మేము ఎవరి గుడిస వాళ్ళు శుభ్రం చేసుకోవడం, ఎవరు పక్కన వాళ్ళు చేసుకోవడం తప్ప ఎవరు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తుడుస్తున్నారు ఆ చెత్త తీస్తున్నారు అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ గుడిసెల్లో, మేమే చేసుకోవాలి. అంటే మీ పరిస్థితిని చెప్తూ వేరే ఇళ్లకి వెళ్ళి మీరు వాటర్ అవి తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళకైనా తెలుస్తుంటది కదా మిమ్మల్ని చూస్తారే పాపం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారని. ఎవరన్నా సొసైటీ పీపుల్ గానీ ఎవరన్నా వచ్చి మీకు ఇది చేస్తామమ్మా అని చెప్పి సపోర్ట్ ఎవ్వరు లేరా ఇప్పటి వరకు? లేదు, అలాంటి వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి ఇప్పటికి వచ్చి ఎవ్వరు కూడా. పాపం పేదవాళ్ళు కదా, వాళ్ళు కష్టపడడానికి వచ్చినారు, వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవని అని అడిగితే పోనీ 2 బిందెలు ఇస్తారు కానీ ఎవరో సపోర్ట్ చేయలేదు, ఇలాంటి సహాయాలు చేయరు మేడం. అంటే అమ్మ న్యూస్ పరంగా మీకు ఒకవేళ ఏదైనా సహాయం కావాలి అంటే నాయకుల్ని కానివ్వండి లేదంటే ఎవరైనా కమిటీ పీపుల్ కానివ్వండి మీ కాదని విని ఎవరైనా రావాలి అనుకుంటే ప్రస్తుతం మీరు ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, అంటే వెంటనే మీకు ఏమన్నా కావాలి అనుకుంటే దేని గురించి చెప్తారు మీరు? వాటర్ గురించి, కరెంట్ ముందు వీధి లైట్లు నీళ్లు చాలా ఇబ్బంది, మళ్ళీ ఎక్కడికక్కడ తాగుబోతులు గ్రూపులుగా కూర్చుంటారండి, సండే వస్తే ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది, నైట్ 8 దాటితే అటువైపుకి వెళ్ళం, ఒకవేళ బయటికి వెళ్ళాలని అటు సైడ్ భయం వేస్తుంది, తాగుబోతులు కూడా ఎక్కువ వస్తూ ఉంటూ అటు సైడ్, అది కొంచెం ఇబ్బంది. సరే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి మన
బంజారా హిల్స్ లోని అతిపెద్ద నగరం హైదరాబాద్ భాగ్యనగరంలో బంజారా హిల్స్ లో అంటే మంచి పాష్ కల్చర్ ఉన్న పీపులే కాదు, ఇలా గుడిసెల్లో నివసించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే కాలనీ వెనకాల ఉన్న చర్చ్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారు. మన దారి మార్గాన చూసాము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ అసలు శుచి శుభ్రత లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త కానివ్వండి, ఇక్కడ వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అంటూ లేనిది ఏదైనా ప్లేస్ ఉందా ఎక్కడన్నా చూసుకుంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ లోనే కనిపిస్తున్నాయి. ఇటువంటి సొసైటీ పీపుల్ ఉన్న ఈ కాలంలో కూడా ఎవరు మనకు తెలిసిన కమిటీ పీపుల్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న ఈ కుటుంబాలకు ఎవరు అండగా ఉండడం లేదని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ శివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.